హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ పువ్వులు తయారు చేసుకుందామండి. అది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా అలాగే ట్రై చేయండి. గులాబ్ పువ్వులకి ముందు కావాల్సిన మైదా పిండి ఏ గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైతే కొలత తీసుకుంటారో దాంతోనే అన్నీ తీసుకోండి. ఇది మైదా 1 గ్లాసు. నేను ఈ గ్లాస్తోనే అన్నీ కొలిసి పోసానండి. 1 గ్లాసు మైదా, 1 గ్లాసు బియ్యం పిండి. ఇప్పుడు అదే గ్లాసుతో 1 గ్లాసు పంచదారని పొడి చేసుకున్నాను. మీరు పొడి కాకపోయినా పంచదార అయినా అలాగే వేసుకోవచ్చు. మరి స్వీట్ కొంచెం తక్కువగా ఉండాలి అనుకుంటే 1/4 గ్లాస్ వేసుకోండి. మనం పంచదార మిక్సీ పట్టేటప్పుడే 2 యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. మీరు విడిగా వేసుకోవాలంటే కొంచెం యాలక్కాయలు పొడి చేసి వేసుకోండి. ముందు ఈ 3 కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. మీరు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. పంచదార కూడా వద్దంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈసారి మీకు చూపిస్తాను నేను ఒకసారి. అది కూడా ఇలా అన్నీ కలిసాయి కదా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ ఒకసారి వేసేయొద్దు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ మళ్ళీ వేసుకోవాలి. ఇలా ఈ కొలతలతో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా గులాబ్ పూలు ఈజీగా వస్తాయి. మీరు పిండి మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ లూజ్గా కలుపుకోవద్దు. ఇవ్వండి, కలిపేసానండి. పిండిగా ఇలా ఉండాలి. మీరు గులాబ్ పూలు వేసేటప్పుడే మీకు తెలిసిపోద్దండి మీరు పిండి కరెక్ట్గా కలుపుకున్నారా లేదా అనేది. ఇవి ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. మనం గులాబ్ పూలు వేసుకోవడానికి ఇలాగ గులాబ్ పూలు గుత్తు బయట అమ్ముతారండి. ఇలాంటిది ఒకటి తీసుకోండి. నేను ఇదైతే ఆన్లైన్లో మీషోలో బుక్ చేసినట్టున్నానండి. 160 రూపీస్ ఏమో పడింది. మనం ఆయిల్ హీట్కి పెట్టినప్పుడే ఈ గులాబ్ పూలు గుత్తు కూడా ఇలా ఆయిల్లో పెట్టేసి బాగా హీట్ అవ్వాలి. అప్పుడే మనం గులాబ్ పూలు తొందరగా విడిలిపోతాయి గుత్తు నుంచి. ఇది మటుకి ఎప్పుడు ముందుగానే చెయ్యాలి. ఇది నూనె కూడా బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఈ గులాబ్ పువ్వు గుత్తి కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పిండిలో ఇలా ముంచాలి. ఇలా సగం వరకే ముంచాలి, మనం మొత్తం ముంచకూడదు. సగం ముంచి ఇలా పెట్టాలి. ఇందులో ఇలా కొంచెం ఇలా కదిపామంటే ఆటోమేటిక్గా అది గులాబ్ పువ్వు గుత్తు నుంచి ఊడిపోద్ది. ఒక 3-4 వేసే వరకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా తర్వాత ఈజీగా ఊడిపోతాయి వాటంతట అవే. ఇప్పుడు మళ్ళీ ఈ గుత్తిని మళ్ళీ నూనెలోనే ఇలా ఉంచాలి. మనకి ఇలా పువ్వు ఇలా కాలిపోయింది. తీసేద్దాం. ఇప్పుడు మనం తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి. ఒక 2 నిమిషాలకి ఆటోమేటిక్గా గట్టి పడిపోతాయి. ఆయిల్లో నుంచి ఇలా గులాబ్ పువ్వు గుత్తి తీసి ఇలా గులాబ్ పువ్వు గుత్తి 3 వంతులే మునగాలి, నిండా ముంచొద్దు. దీన్ని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా అన్నారంటే కదిపితే ఆటోమేటిక్గా గులాబ్ పువ్వు ఊడిపోద్ది. మనం గులాబ్ పువ్వు వేసేలోపు మధ్యలో కొంచెం ఒకసారి ఇలా కలుపుకోవాలి.
ఇలా కలిపి పెట్టుకుంటూ ఉండాలి. గులాబీ పూలు 2-3 వేసిన తర్వాత మళ్ళీ నేను 2 ఉంటే తొందరగా అయిపోతాయని ఇంకో గులాబీ పూలు గుత్తు కూడా తీసానండి. దీంతో కూడా వేసేస్తున్నాను. ఇలా ఆయిల్లో పెట్టుకున్నాక కొంచెం ఇలా పొడిసారంటే అన్ని వైపులా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా వేసేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మీ చేతికి ఆవిరి కూడా తగలకుండా ఉంటుంది. ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది, వేసే కొద్దిగా మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి. అంతేనండి. ఇది కాలుతూ ఉండగానే మళ్ళీ మనం ఈ గులాబీ పూలు గుత్తి ఇలాగే నూనెలో ఉంచుకోవాలి. ఇలా కొంచెం 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. మనం ఆయిల్లోంచి తీసాక ఆ వేడికి ఇంకా కొంచెం కలర్ వస్తాయండి. ఇలాగే అన్నీ చేసి చూపిస్తాను. మనకి లాస్ట్ అయిపోయే ముందు ఇలా చిన్న గిన్నెలో వేసుకొని ఇలా పిండి వేస్ట్ అవ్వకుండా ఇలా చిన్న గిన్నెలో వేసుకుంటే లాస్ట్ వరకు మనకు పువ్వులు వస్తాయి. మనం ఇలా చుట్టూతా ముందు ఇలా చిన్నగా ఇలా అన్నామంటే ఓపెన్ అయిపోతుంది పువ్వు. ఇలా లాస్ట్ వరకు ఒక్కొక్క పువ్వు ఇలా వేసుకొని వేయించుకోవాలి. గ్యాసు మీడియం ఫ్లేమ్లో ప్లస్ హై ఫ్లేమ్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి పువ్వులు. గులాబీ పూలు రెడీ అయిపోయినాయండి. ఇంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా గులాబీ పూలు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి స్నాక్స్లో పెట్టాలన్నా కూడా బాగా ఉపయోగపడతాయి. ఇలా చేసి స్టోర్ చేసుకున్నారంటే 15 డేస్ వరకు మనకి ఇలాగే ఉంటాయండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, చూసారా ఎలా ఉన్నాయో, చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చేశాను, చాలా బాగున్నాయి. స్వీట్ కూడా ఎక్కువ లేదు, చాలా మైల్డ్గా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.